श्रीगुरुभ्यो नमः। श्रीराघवन्दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनं। शृण्वन् रामायणं भक्त्या यः पादं पदमेव स याति ब्रह्मणस्थानं ब्रह्मणा पूज्यते सदा। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्लोकसारसमाकीर्णं सर्गकल्लोलसङ्कुलं काण्डग्राहमहामीनं वन्दे रामायणार्णवम्। यः कर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् पिबत्यादर वाल्मीकेर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु। जन्मं व्याधिजराविपत्तिमरणैरत्यन्तसोपद्रवम् संसारं स विहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतम्। श्री गुरुभ्यो नमः। श्रीरामाय नमः। प्रिय भगवद्बन्धुलारा, శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి కృతమైనటువంటి శ్రీమద్ రామాయణంలో ఇప్పటివరకు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ ఈ కాండముల వరకు పూర్తిగా సంపూర్ణంగా శ్లోకాలన్నీ చేతివ్రాతగా వ్రాస్తూ పారాయణగా అనుష్ఠానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం యుద్ధకాండలో ఉన్నాం. యుద్ధకాండలో కూడా 39 సర్గ అంటే 29వ సర్గలోకి వచ్చాం. నిన్నటి వరకు జరిగినటువంటి పారాయణలో భాగంగా సుఖసారణుడు రావణుడికి వానర సైన్యం గొప్పతనం చెప్పటం, అలాగే సుగ్రీవుడు గురించి సుగ్రీవుడు ఎంతమంది సైన్యాన్ని తీసుకొచ్చాడు లంకపైకి యుద్ధం చేయడానికి అనేటటువంటి సందర్భంలో ఈ సుఖసారణులు ఒక సంఖ్యా ప్రకారంగా చెప్పటం జరిగింది. ఎడు చూసినా వానరులే కనబడుతున్నారు, ఎంతమంది అనేటటువంటి ప్రస్తావన లేదు మహారాజా. వీళ్ళందరినీ కూడా ఒక సమూహంగా ఏర్పాటు చేశారు. ఆ యొక్క సమూహం ఒక సంఖ్యారూపంగా ఉన్నది. పర్వతాలపైన, గుట్టలపైన, సముద్రం పైన, నేలపైన ఎటు చూసినా వానరులే కనబడుతున్నారు. ఈ యొక్క వానరుల్ని ఎదుర్కోవడం సామాన్యమైనటువంటి విషయం కాదు అని చెప్పి లంకకి అవమానం కలిగేటటువంటి పని కాకుండా, పరాభవం ఏమీ రాకుండా ఉండేటటువంటి ఆలోచన ఏదైనా చేసి లంకకి కీర్తి కలిగే పని ఏదైనా చేయవయ్యా అని ఈ సుఖసారణులు వానర సైన్యం మొత్తాన్ని చూపించి, రాముణ్ణి చూపించి రాముడు గొప్పతనం చెప్పి, లక్ష్మణుడిని చూపించి లక్ష్మణుడి గొప్పతనాన్ని చెప్పి, సుగ్రీవుడిని చూపించి సుగ్రీవుడు గొప్పతనం చెప్పి, ఇలా అందరి గురించి చెప్పి అలా ఆగిపోయారు నమస్కారం చేసి. మహారాజా, నిర్ణయం నువ్వే తీసుకోవయ్యా. ఈ సర్గలో ఇక రావణుడు మాట్లాడటం జరుగుతుంది. ఈ సుఖసారణులు అనేటటువంటి వాళ్ళు కూడా రావణుడికి మంత్రులే, గూఢచారులుగా మీరు వెళ్ళి అసలు వానర సైన్యం ఎంత ఉంది, ఆ సైన్యంలో వీరులు ఎవరో, వాళ్ళు ఎటువంటి ఆయుధాలు వాడుతున్నారు, వాళ్ళు ఏ ఏ ఆలోచనలు చేస్తున్నారు తెలుసుకొని రమ్మని రావణుడే పంపిస్తారు. పంపించినప్పుడు వీళ్ళు వెళ్ళి మొత్తం చూస్తారు. చూసినప్పుడు విభీషణుడు వీళ్ళని పట్టుకుంటారు. పట్టుకొని, ఏమయ్యా మీరు రాక్షసులు కదా, కోతులు వేషాలు ధరించి మరీ వచ్చారు, మీరు పైగా వానర సైన్యంలో కోతుల్లాగా వచ్చారా, మిమ్మల్ని గుర్తుపట్టలేరు అనుకుంటున్నారా అని విభీషణుడు వీళ్ళని పట్టుకొని కత్తి తీసి ప్రాణాలు తీయబోతాడు. మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను, ప్రాణాలు తీసేస్తాను, మీరు బ్రతకూడదని చెప్పగానే, అయ్యో మేము దూతలుగా వచ్చామయ్యా, మహాప్రభో రామ మమ్మల్ని కాపాడు అని రాముణ్ణి పెద్దగా అరుస్తారు. ఈ కేకలన్నీ రాముడికి వినపడతాయి. అప్పుడు రాముడు చూసి, విభీషణ దూతలుగా వచ్చారు కదా, వాళ్ళని చంపకూడదయ్యా, ప్రాణాలు తీయొద్దు, ఆపేసి వాళ్ళని విడిచిపెట్టేసేయంట.
అప్పుడు వాళ్ళు రాముడు వైభవాన్ని చూస్తారు, రాముడు మాట్లాడే విధానాన్ని చూస్తారు, రాముడు సిద్ధాంతాలన్నీ చూస్తారు, రాముడు రాజనీతి ఎలా పాటిస్తున్నాడో చూస్తారు. అన్నీ చూసి మళ్ళీ వెళ్ళి రావణుడికి ఉన్న విషయం అంతా చెప్తారు. చెప్పిన సమయంలో ఎంతోమంది వీరుల గురించి బాగా వివరిస్తారు. ఒక్కొక్క వీరుడు వెనక ఎంతమంది, కొన్ని లక్షల కొన్ని కోట్ల మంది వానరులను వెంట వేసుకొని వచ్చారు ఒక్కొక్క వీరుడు. అందరూ దూతల్లాంటి వాళ్ళే కాదు, ఒక్కొక్కడు వీరుడు. ఆ వీరుడిగా ఉన్నటువంటి అతను ఏ ప్రాంతంలో ఉంటాడు, ఏ పర్వతం పైన ఉంటాడు, ఏ నది పక్కన ఉంటాడు, ఏ సముద్రం దగ్గర ఉంటాడు, అతనికి ఎంత బలగం ఉంది, అతను ఎంత సంఖ్యతో వానరులను తోడుపెట్టుకొని సుగ్రీవుడు ప్రక్కగా సుగ్రీవుడితో సహా సుగ్రీవుడికి సహాయానికి వచ్చాడు అనేటటువంటి విషయాలు వానర సైన్యం గురించి బాగా వివరిస్తారు ఈ సుఖసారణులు రావణుడు. ఇవన్నీ వింటాడు. విని కోపం వచ్చేస్తుంది రావణుడికి. మనకి ఈ సర్గలో అది కనబడుతుంది. పారాయణ చేసుకుందాం. సుఖేనతు సమాదిష్టాన్ దృష్ట్వా సహరియూథపాన్ లక్ష్మణంచ మహావీర్యం భుజం రామస్య దక్షిణం సమీపస్థం చ రామస్య భ్రాతరం చ విభీషణం సర్వవానరరాజం చ సుగ్రీవం భీమ విక్రమం అంగదం చాపి బలినం వజ్రహస్తాత్మజాత్మజం హనుమంతం చ విక్రాంతం జాంబవంతం చ దుర్జయం సుషేణం కుముదం నీలం నలం చ ప్లవగర్షభం గజం గవాక్షం శరభం మైందం చ ద్వివిధం తథా కించిదా విఘ్నహృదయో జాతక్రోధశ్చ రావణః పత్సయామాస తౌ వీరౌ కథాంతే సుఖసారణులు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పారు రావణుడు. ఏమయ్యా, ఈ యొక్క సైన్యాన్ని మనం ఎదుర్కోలేం మహారాజా, వీళ్ళు ప్రకాశించే గ్రహాలు లాంటి వాళ్ళు అని చెప్పారు. అప్పుడు రావణుడు కూడా ఒక మాట అనడం జరుగుతుంది. నేను దేవతల్ని జయించా, నేను యక్ష జాతిని జయించా, నీ గరుడ జాతిని జయించా, నీ పన్నగ జాతిని జయించా, ఇలా రావణుడు కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళకి. నేను ఎంతో మందిని భయపెట్టానయ్యా, నా ముందు ఎవరూ నిలబడలేరు, ఈ వానరులు ఎంత, ఈ రాముడు ఎంత అని రావణుడు ఆ సభలో మాట్లాడటం జరుగుతుంది. అంతేనా, రావణుడు శుకుని చేత చూపబడినటువంటి రాముడి కుజభగం, రాముడికి కుడి భుజం ఎవరయ్యా అని చెప్పారు ఈ సుఖసారణులు. అంటే రాముడికి కుడి పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని పరిచయం చేస్తూ లక్ష్మణుడు గురించి చెప్తారు. లక్ష్మణుడికి కుడి భుజం లాంటి వాడయ్యా, ఎప్పుడు కూడా కుడి భుజం లాగా ఉండే రామస్య మహావీర్యం లక్ష్మణంచ మహావీర్యం భుజం రామస్య దక్షిణం. అసలు రాముడే వీరుడు, ఆ వీరుడికి కుడి పక్కన ఉన్నాడే అతను కుడి భుజంలాగా ఉండేటటువంటి సోదరుడు లక్ష్మణుడు. మహాపరాక్రమవంతుడయ్యా, చాలా కోపిష్టి. అతని కోపం వల్ల ఎంతో అరిష్టం జరుగుతుంది రాక్షస జాతికి అన్నాడు. రాముడి దగ్గరే ఉన్నటువంటి సోదరుడైనటువంటి విభీషణుడు, నీ తమ్ముడేనయ్యా, రాముడు పక్కన చేరాడు, రాముడితో స్నేహం చేస్తున్నాడు, పైగా రాముడు నీకు లంక ఇస్తానయ్యా అన్నాడు. లంకని నిన్నే రాజుగా చేస్తున్నానని సముద్రంలో నీళ్లు తెప్పించి లక్ష్మణుడి చేత కూర్చోపెట్టి నీళ్లు చల్లి ఈ క్షణం నుంచి నువ్వే లంకకి రాజు అని ప్రకటించాడు. ఇక విభీషణుడు వస్తాడా మన దగ్గరికి? రాముడు నిన్ను రాజును చేస్తా లంకకి అన్నాడు అంటే నీ అన్న అయినటువంటి రావణుడిని నేను ప్రాణాలు తీస్తాను అని అంతర్గతంగా అర్థం వచ్చిందయ్యా. అంటే రాముడు నీ ప్రాణాలు తీయక తప్పదు, విభీషణుడు రాజుగా లంకలో ఉండక తప్పదు. దీన్ని పట్టుకున్నాడు విభీషణుడు, ఆనందపడ్డాడు. ఆహా, లంకకి నన్ను రాజుగా చేస్తాడా అని రాముడి మీద భక్తితో నీతో ఉంటే ప్రాణాలు పోక తప్పదు అనుకున్నాడు. రాముడితో యుద్ధం చేయటం అనవసరం అనుకున్నాడు, రాముడితో యుద్ధం చేయలేము అనుకున్నాడు. విభీషణుడు వెళ్ళి రాముడి పక్కన చేరాడు. చేరేజారగానే రాముడు కూడా ప్రతిజ్ఞ చేశాడు, నాతో స్నేహం చేస్తున్నందుకు నీకు లంకనిస్తానయ్యా, నీ అన్న అయినటువంటి రావణుడిని ప్రాణాలు తీస్తా, రావణుడు ప్రాణాలు తీయగానే నిన్నే రాజును చేస్తా అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి విభీషణుడు
లంక వైపు కోపంగా చూస్తున్నాడు. ఎప్పుడు వెళదామా లంక పైకి యుద్ధానికని ఎదురు చూస్తున్నాడయ్యా విభీషణుడు. సమస్త వానరులకి రాజైనటువంటి భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి సుగ్రీవుణ్ణి, అలాగే బలవంతుడు వాలి కుమారుడైనటువంటి అంగదుణ్ణి, పరాక్రమశాలి అయినటువంటి హనుమంతుణ్ణి, జయంప శక్యము కాని జాంబవంతుణ్ణి, సుషేణ కుముద నీల నల గజ గవాక్ష శరభ మైంద ద్విబుధులు చూసి కొంచెం మనస్సులో దిగులు చెంది కోపంతో వీళ్ళందరినీ చూసినటువంటి రావణుడికి కొంచెం దిగులు పుట్టింది, కొంచెం భయం వేసింది, బాధ కలిగింది, కోపం వచ్చింది. కోపం చేత ఈ వీరులైనటువంటి ఆ సుఖసారుల్ని గడ్డించి గట్టిగా కోప్పడ్డాడు. విసుక్కున్నట్ట రావణుడు. ఎందుకు విసుక్కున్నాడు? రాముణ్ణి చూశాడు, పరాక్రమం కలిగినటువంటి లక్ష్మణుని చూశాడు, సుగ్రీవుని చూశాడు, తన తమ్ముడైనటువంటి విభీషణుడు వెళ్ళి రాముడితో చేరడం చూశాడు, మైందుణ్ణి చూశాడు, ద్వివిధుణ్ణి చూశాడు, అంగదుణ్ణి చూశాడు, హనుమంతుణ్ణి చూశాడు, జాంబవంతుణ్ణి చూశాడు, సుషేనుణ్ణి చూశాడు, కుముదుణ్ణి చూశాడు, నలుణ్ణి చూశాడు, నీలుణ్ణి చూశాడు, గజుణ్ణి చూశాడు, గవాక్షుణ్ణి చూశాడు, శరభుణ్ణి చూశాడు, మైందుణ్ణి చూశాడు, ద్విబుధుణ్ణి చూశాడు. వీళ్ళందరిని చూడగానే గుండె గుబేలంది. వాళ్ళే ఆకాశం అంత ఉన్నారు, ఒక్కొక్కళ్ళు వానరులంతా. వాళ్ళ రూపాలే భీకరంగా ఉన్నాయి. పైగా వీళ్ళ దూతలు కూడా చెప్పారు వాళ్ళ గురించి గొప్ప. ఇలా చెప్పినటువంటి ఈ వీరులను చూసి భయం వేసి ఆ భయంలోంచి ఒక దిగులు పుట్టి ఆ దిగులులోంటి ఒక అసహనం బయలుదేరి అసహనంతో విసుక్కోవటం మొదలుపెట్టాడు. విసుక్కొని వీళ్ళు మీరు ఇక్కడ పోండి అని భయపెట్టాడు ఈ సుఖసారుల్ని రావణుడు. సుఖేనతు సమాదిష్టాన్ దృష్ట్వా సహర్యూధపాన్ లక్ష్మణంచ మహావీర్యం భుజం రామస్య దక్షిణం సమీపస్థంచ రామస్య భ్రాతరంచ విభీషణం సమీపస్థంచ రామస్య భ్రాతరంచ విభీషణం సర్వవానరరాజంచ సుగ్రీవం భీమ విక్రమం అంగదం చాపి బలినం వజ్రహస్తాత్మజాత్మజం హనుమంతం చ విక్రాంతం జాంబవంతం చ దుర్జయం సుషేణం కుముదం నీలం నలంచ
వకర్షభం గజం గవాక్షం శరభం మైందం చ ద్వివిధం తథా కించిదా విఘ్నహృదయో జాతక్రోధశ్చ రావణః భక్షయామాస తౌ వీరో కథాంతే సుఖసారణు సుఖసారుణ్ణి భయపెట్టాడు, విసుక్కున్నాడు, అసహనంగా వ్యక్తపరిచాడు తన యొక్క అభిప్రాయాన్ని. కోపం వచ్చింది, భయం కలిగింది, దిగులు చెందాడు. అసలు ఎలా ఎదుర్కోక ఏమిటి పరిస్థితి? లంకాపట్టణం బయట భాగానికి ఇంతమంది వానరుల ఏమిటి, సంఖ్యాబలం ఏమిటి అని విసుక్కొని భయపెట్టాడు, వాళ్ళని గాండ్రించాడు. అథో ముఖౌ తౌ ప్రణతావప్రవీక్షుకసారణం రోషగద్గదయా వాచా సంరబ్ధం పరుషం తథా. నమస్కరించి తలలో కిందకు వంచి నిలిచినటువంటి ఆ సుఖసారణులతో రోషం చేత గద్గదమైన వాక్కుతో తొందరగా పరుషముగా ఇట్లా పలికాడు రాముడు. చెప్పవలసినటువంటివన్నీ చెప్పారు ఈ సుఖసారణులు. లంకకి అపకీర్తి కలగకుండా ఉండే పని ఆలోచన చేసి చెయ్యవయ్యా మహారాజా. అవమానం కలిగే పని ఏది లంకకి రాకుండా చూడవయ్యా మహారాజా. ఎటువంటి నిర్ణయం తీసుకుంటావో నీదే నిర్ణయం అన్నారు. తల వంచి నమస్కరించుకున్నారు, నిలబడ్డారు. అధో ముఖౌ తౌ తల వంచారు ఇద్దరు తల వంచి నమస్కరించి నేలను చూస్తూ నమస్కరిస్తూ నిలబడ్డారు రావణుడి ముందు. సుఖసారుల్ని కోపం చేత గొంతు రావటం వల్ల, పలకటం వల్ల బాధ కలుగుతుంది. దిగులు బయలుదేరింది మనస్సులో రావణుడికి. గద్గదమైనటువంటి వాక్కుతో, అంటే వచ్చిరాని మాటతో, ఏదో బాధ కలిగినప్పుడు గొంతు ఎలా అయితే మనకి వచ్చిరాని స్వరం కలుగుతుందో బాధలో, అలాంటి స్వరంతో పెద్దగా అరుస్తూ ఇలా పలికాడు, ఇలా మాట్లాడుతున్నాడు రావణుడు ఆ యొక్క సుఖసారణుడితో. అధో ముఖౌతో ప్రణతావబ్రవీశ్చుకసారణౌ ప్రణతావబ్రవీశ్చుకసారణౌ రోషగద్గదయా వాచా సంరబ్ధం పరుషం తథా. కోపంగా మాట్లాడుతూ వాళ్ళని విసుక్కుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. నతావత్ సదృశం నామ సచివైరుపజీవిభిః విప్రియం నృపతేర్వక్తుం నిగ్రహే ప్రగ్రహే ప్రభో. ప్రభువుని ఆశ్రయించి జీవించే అనుచరులు నిగ్రహానుగ్రహ సమర్థుడైన రాజు ఎదుట అతనికి అప్రియమైనటువంటి మాటలు చెప్పుట యుక్తం కాదు కదా. రాముడు అంటున్నాడు ఈ మాటలు. ప్రభువుని ఆశ్రయించి జీవిస్తున్నారు మీరంతా, నా నీడలో బ్రతుకుతున్నారు, నన్ను అనుసరిస్తూ ఉన్నారు. నిగ్రహానుగ్రహానికి అంటే ఏదైనా సమర్థవంతంగా చేయగలిగినటువంటి వాడు, ధ్వంసం చేయగలిగినటువంటి వాడు మళ్ళీ సమర్థించి దాన్ని
జీవింప చేయగలిగేటటువంటి నిగ్రహానుగ్రహ, కోపాన్ని తగ్గించుకోగలిగిన వాడు, పెంచుకోగలిగిన వాడు, సంపదను తగ్గించగలిగిన వాడు, పెంచగలిగిన వాడు, ఏదైనా రెండిటికి సమర్థత కలిగినటువంటి వాడే రాజు. అటువంటి రాజు ఎదుట రాజుకి అప్రియమైనటువంటి మాటలు మాట్లాడతారు మీరు. అంటే రాజుకు కష్టం కలిగించేవి, రాజుకు అవమానం కలిగించేవి, రాజుకు నింద తెచ్చేవి, రాజుకు భయం కలిగించే మాటలు మాట్లాడతారా మీరు? ఇది మంచిది కాదు కదా అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళిద్దరికి కూడా రావణుడు. నతావత్ తదృశం నతావత్ సదృశం నామ సచివైరుపదీవిభిః విప్రియం నృపతేర్వక్తుం నిగ్రహే ప్రగ్రహే ప్రభోః అప్రియమైన మాటలు చెప్పుటం రాజుకి మంచిది కాదు కదయ్యా. రాజును ఆశ్రయిస్తూ జీవిస్తేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాజు నీడలో రాజును అనుసరిస్తూ జీవించే వాళ్ళు రాజుకు కష్టం కలిగించే మాటలు, అవమానం కలిగించే మాటలు, నిందలు కలిగించే మాటలు, భయం కలిగించే మాటలు రాజుకు చెప్పొచ్చా? తప్పు కదా అని అన్నాడు. సుఖసారణను చూస్తూ రావణుడు కోపంగా, రిపూణాం ప్రతికూలానాం యుద్ధార్థమభివర్తతాం ఉభాభ్యాం సదృశం నామ వక్తుమప్రస్తువేస్తవం. మీరిద్దరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు కదా నాతో. ఏ సందర్భం లేకపోయినా సరే యుద్ధానికై వచ్చిన ప్రతికూలుడైన శత్రువులను స్తుతించుతూ మాట్లాడుతామా? నా దగ్గర జీవిస్తూ, నా దగ్గరే ఉంటూ, నా నీడలోనే ఉంటూ, నన్ను అనుసరిస్తూ మీ జీవన విధానాన్ని ఇక్కడ సాగిస్తూ ఉన్నటువంటి మీరు శత్రువుని నా ముందు పొగుడుతారా? ఇది తప్ప గొప్ప? చెప్పండి మీరే. ధర్మం కాదు కదా. శత్రువుని స్తుతిస్తున్నారు, పొగుడుతున్నారు శత్రువుని. రాముడు అంతటి వాడు, లక్ష్మణుడు ఎంతటి వాడు అని పొగుడుతున్నారు. ఇటువంటి ఇటువంటి మాటలు మాట్లాడటం మంచిదేనా? మీకు అసలు జ్ఞానం కలిగిందా లేదా? ఒకవేళ యుద్ధానికై వచ్చి ప్రతికూలుడైనటువంటి శత్రువులు వాళ్ళు యుద్ధానికే వచ్చారు, మనకు కష్టమే కలుగుతుంది, నష్టమే రావచ్చు, అయినా సరే శత్రువుని పొగట్టం ధర్మమా రాజు ముందు అని వాళ్ళిద్దరిని నిలబెట్టి గట్టిగా అరుస్తున్నాడు రాముడు. రిపూణాం ప్రతికూలానాం యుద్ధార్థమభివర్తతాం ఉభాభ్యాం సదృశం నామ వక్తుమప్రస్తవేస్తవం. ఏ విధంగా ఏ సందర్భం లేకపోయినా సరే యుద్ధానికి శత్రువులు మన పైనకి వస్తే, మనకి ఏదైనా ప్రతికూలత కలిగినా సరే శత్రువుల్ని పొగడొచ్చా రాజు ముందు? యుద్ధానికి మన ముందుకు వచ్చారు, వాళ్ళు నిలబడ్డారు, మనకి ఏదైనా కష్టం కలగొచ్చు, అయినా సరే శత్రువుల్ని పొగట్టం ధర్మమా? చెప్పండి మీరే అని వారిద్దరిని అరుస్తూ ఉన్నారు రావణుడు. వాళ్ళు తల ఉంచుకొని, చేతులు కట్టుకొని తల ఉంచుకొని నిలబడ్డారు సుఖసారణుడు. ఆచార్య గురవో వృధానాం పర్యుపాసితాః సారం యద్రాజశాస్త్రాణాం అనుజీవ్యం న గృహ్యతే. మీరిద్దరూ చేసినటువంటి పని ఎటువంటిదో తెలుసాయా? ఆచార్యులు, గురువులు,
వృద్ధుల సేవ వ్యర్థం. ఎందుచేతనగా మీరు గ్రహించవలసినటువంటి రాజనీతి శాస్త్రంలో సారం గ్రహించలేదు. మీరిద్దరూ చేసినటువంటి గురువుల సేవ, ఆచార్యుల సేవ, వృద్ధుల సేవ వ్యర్థం అయిపోయింది. వ్యర్థమై ఎలా అయిపోయింది తెలుసా? మీరు గ్రహించవలసినటువంటి రాజనీతి ఏమి ఆచార్యుల దగ్గర, గురువుల దగ్గర, వృద్ధుల దగ్గర ఏమీ జ్ఞానం సంపాదించదు. ఒకవేళ సంపాదిస్తే గనక రాజు ముందు, మహారాజు ముందు శత్రువుని ఇలా పొగడం, రాజుకి భయం కలిగించే విషయాలు చెప్పరు, రాజుకు నింద కలిగించేటట్టుగా ఆలోచన మీద వచ్చే విధంగా మాటలు మీరు మాట్లాడరు. మీరు చేసినటువంటి సేవ ఏమీ లేదు. గురువులకు చేసిన సేవ లేదు, వృద్ధులకు చేసిన సేవ లేదు, ఆచార్యులకు సేవ చేసినటువంటి సేవ ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే అదంతా వ్యర్థమైపోయింది. అందువల్లే మీరు ఇలా మాట్లాడుతున్నాడన్నాడు రావణుడు సుఖసారుణ్ణి. ఆచార్య గురవో వృద్ధ వృధానాం వృధావాం పర్యుపాసితాః సారం యద్రాజశాస్త్రాణాం మనుజీవ్యం న గృహ్యతే. మీరిద్దరూ గురువులకి, ఆచార్యులకి, వృద్ధులకి చేసినటువంటి సేవ ఏదైనా ఉంటే అదంతా వ్యర్థమైపోయింది. ఎందుచేత అంటారేమో, పెద్దల దగ్గర నుండి, గురువుల దగ్గర నుండి, వృద్ధుల దగ్గర నుండి, ఆచార్యుల దగ్గర నుంచి ఏమీ గ్రహించలేకపోయారు. రాజనీతి శాస్త్రాలు, వాటి సారం ఏమీ గ్రహించలేకపోయారు. అందుకే ఇలాంటి అప్రస్తుతమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు అని రావణుడు సుఖసారుల్ని గట్టిగా మందలిస్తూ ఉన్నాడు కోపం చేత. ఆ వానర సైన్యాన్ని చూసినటువంటి ఆవేశంలో. గృహీతో వా న విజ్ఞాతో భారో జ్ఞానస్య వాక్యతే ఈదృశైః సచివైర్యుక్తో మూర్ఖైర్స్త్వాధరమ్యహం. శాస్త్రాలను గ్రహించి కూడా మీరు అర్థము చేసుకోనలేదా? చాలా శాస్త్రాలు చదువుండొచ్చు, చాలా శాస్త్రాలు చదువుండొచ్చు, కానీ వాటి జ్ఞానం మీకు లేదు. అజ్ఞాన భారం మోస్తున్నారేమన్నా? అజ్ఞానం ఉందా నెత్తి నిండా? మీకు చదివిన చదువు ఏమైపోయింది, చేసిన సేవ ఏమైపోయింది. అజ్ఞానం అనేటటువంటిది నెత్తి నిండా మీకు బాగా మోస్తున్నారు, మూర్ఖులయ్యారు. ఇలాంటి సచివులతో నేను ఇంతకాలం ఉన్నానా? మీతోనా నేను నడుస్తోంది? ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళతో, మూర్ఖులైనటువంటి వాళ్ళతో, ఏ జ్ఞానం లేనటువంటి వాళ్ళతో నేను జీవించి ఉన్నా అనగా ఇది కేవలం అదృష్టమే. మీలాంటి తెలివి తక్కువ వాళ్ళతో కలిసి నడుస్తున్నానంటే నా అదృష్టం బాగుండబట్టి నడుస్తుంది. తెలివి తక్కువ వాళ్ళు, మూర్ఖులు, ఏ జ్ఞానం లేనివాడు, గురువుల వద్ద జ్ఞానం తెలుసుకోలేనివాడు, ఆచార్యుల వద్ద జ్ఞానం తెలుసుకోలేనివాడు, వృద్ధుల వద్ద జ్ఞానం తెలుసుకోలేనివాడు, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని నేను నడుస్తున్నానంటే నాకేదో అదృష్టం బాగుండి నడుస్తున్నా. కానీ మీ అంటే అదృష్టహీనులు, జ్ఞానహీనులు, విద్యాహీనులు, మూర్ఖులు, అవివేకులను పక్కన పెట్టుకొని నడుస్తున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది అని వాళ్ళని కోపంతో అరిచాడు రాముడు. గృహీతో వా న విజ్ఞాతో భారో జ్ఞానస్య వ్యాపృతే భారో జ్ఞానస్య
ధర్మస్య వాప్యతే ఈదృశైః సచివైర్యుక్తో మూర్ఖైర్దృష్ట్వా ధరామ్యహం శాస్త్రాలని చదివి అర్థం చేసుకోలేకపోయారా మీరేమన్నా? లేదా అజ్ఞాన భారం బాగా మీ తల నిండా ఉండిపోయింది, అలా బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నారు? మూర్ఖులైనటువంటి ఇలాంటి వాళ్ళతో, ఇలాంటి మంత్రులతో, ఇలాంటి దూతలతో నేను ఇంతకాలం స్నేహం చేశానని నడుస్తున్నానా? ఒకవేళ అలా నడుస్తూ ఉంటే కేవలం నా అదృష్టం వల్లే నేను ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నాను, మీ మీద ఆధారపడి కాదు అని అరిచాడు. వాళ్ళిద్దరినీ కూడా సుఖసారుణ్ణి. కిం మృత్యోర్భయం నాస్తి మాం వక్తుం పరుషం వచః యస్య మే శాసతో జిహ్వా ప్రయచ్చతి శుభాశుభం. నాలుక కదిపినంత మాత్రము చేతనే శుభాశుభములను ఇవ్వగలిగినటువంటి శాసకుడైన నా ఎదుట ఇట్టి పరుషవాక్యమును పలుకుటకు మీకు మృత్యువు నుండి భయం కలగలేదా? రాముడు అంటున్నాడు వాళ్ళతో. నాలుక కదిలించగానే ప్రాణాలు పోతాయి. నా ముందు గనక అనవసరంగా మాట్లాడినా, అతిగా మాట్లాడినా, నాకు వ్యతిరేకంగా మాట్లాడినా, నాకు నష్టం కలిగించే విధంగా మాట్లాడినా, ఏ విధంగా నాకు కష్టం కలిగించే విధంగా మాట్లాడినా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా మీరు ఇంత మాటలు మాట్లాడారు కదా, మీకు భయం లేదా అని. నేనంటే భయం లేదా? నా నుండి వచ్చేటటువంటి కోపం వల్ల మీకు ఎలాంటి కష్టం కలుగుతుందో భయం కూడా మీకు లేదా అని వాళ్ళిద్దరినీ కోపంతో మాట్లాడుతున్నాడు రాముడు. కిం మృత్యోర్భయం నాస్తి మాం వక్తుం పరుషం వచః యస్య మే శాసతో జిహ్వా ప్రయచ్చతి శుభాశుభం. రావణుడు ఆవేశంగా అలా మాట్లాడుతూ వాళ్ళని నిందిస్తూ ఉన్నాడు. మీకు అసలు ప్రాణాల మీద తీపి లేదా? నాతో మాట్లాడాల్సినటువంటి మాటలైనా అప్రియమైనటువంటి మాటలు మాట్లాడితే నేను ఎలా స్పందిస్తానో మీకు తెలుసు కదా. ప్రాణాల మీద మీకు తీపి లేదా? మృత్యు అంటే భయం లేదా అన్నాడు. అప్యేవ దహనం స్పృష్ట్వా వనే తిష్టంతి పాదపాః రాజదండపరామృష్టాస్తిష్టంతే వా నాపరాధిపః. వనాల్లో అగ్నిస్పర్శ కలిగినప్పుడు వృక్షములు జీవించవచ్చునేమో గాని అడవుల్లో గనక చెట్టు రాసుకొని నిప్పు పుట్టి ఆ నిప్పు అలా 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 పెరిగి వృక్షాల చెట్లన్నింటికి తాకితే చెట్లు మళ్ళీ బతకొచ్చేమో. కానీ రాజదండం చేత స్పృశించబడినటువంటి ఏ అపరాధులైతే ఉంటారో రాజు వేసినటువంటి దండన చేత, రాజు వేసినటువంటి శిక్ష చేత ఎవ్వడు అపరాధి బ్రతకనే బ్రతకడు, జీవించలేరు వాళ్ళు. అడవిలో చెట్టు రాసుకుంటే దాని నుండి వచ్చినటువంటి నిప్పు ద్వారా చెట్లన్నీ కాలిపోయి ఎక్కడో చోట ఆగిపోయి మంట మళ్ళీ చెట్టు చిగురించి బ్రతకొచ్చు. కానీ
రాజు నుండి వచ్చినటువంటి కోపం ద్వారా శిక్ష పొందినటువంటి ఎవరైతే అపరాధి ఉంటాడో వాడు మాత్రం బ్రతకలేడయ్యా, అలాంటి పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు అని వాళ్ళిద్దరినీ కూడా ఆగ్రహంతో రావణుడు అంటున్నాడు సుఖసారణుని. అప్యేవ దహనం స్పృష్ట్వా వనే తిష్టంతి పాదపాః రాజదండపరామృష్టా తిష్టంతే నాపరాధివః నాపరాధినః వరమంతా కూడా వచ్చినటువంటి నిప్పు వల్ల వృక్షాలు జీవించవచ్చేమో మంట ఆగిపోయిన తర్వాత, కానీ రాజుకు వచ్చినటువంటి కోపం వల్ల, రాజదండం వల్ల, రాజు వేసినటువంటి శిక్ష వల్ల అపరాధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రతకటం అసాధ్యమయ్యా. హన్యామహం త్విమౌ పాపౌ శత్రుపక్ష ప్రశంసినౌ యది పూర్వోపకారైర్మే క్రోధేన మృదుతాం వ్రజేతు. వీళ్ళు నాకు పూర్వం చేసిన ఉపకారాల చేత నా కోపం తగ్గి ఉండకపోయినచో నేను శత్రుపక్షమును ప్రశంసించుచున్న ఈ పాపాత్మలను చూచి ఉండేవాడిన. రావణుడు అంటున్నాడు ఇట్లా, వీళ్ళు అక్కడ వేరే చాలామంది ఉన్నారు మంత్రులు, సభంతా తీరి ఉంది. ఈ సుఖసారణులు ఎంత విధంగా రాముడి గురించి, లక్ష్మణుడి గురించి, సుగ్రీవుడి గురించి, మైంద ద్విపదుల గురించి, విభీషణుడి గురించి, వానర సైన్యం గురించి చెప్పినటువంటి విధానానికి రావణుడికి మండిపోయింది గుండె. మండిపోయి ఇక వీళ్ళిద్దరినీ చెట్టడం మొదలుపెట్టాడు. కోపంతో, బాధతో, ఆవేశంతో వీళ్ళు చేసినటువంటి అపరాధానికి ప్రాణాలు తీసేయాలి. కానీ పూర్వం వీళ్ళు చేసినటువంటి ఉపకారం, నా కోపం తగ్గుతోంది, దాన్ని గుర్తు చేసుకోండి. లేకపోతే శత్రుపక్షాన్ని అంటే రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, వానర జాతిని ప్రశంసించేటటువంటి ఈ పాపాత్ముల్ని చంపాలి. అసలు క్షణం కూడా వదిలిపెట్టకూడదు. పొగుడుతూ ఉన్న సమయంలోనే నాలుక కోసేయాలి, మెడ తీసేసేయాలి. కానీ వీళ్ళు గతంలో చేసినటువంటి సేవ వల్ల, నన్ను ఆశ్రయించి ఉండి నాకు హితం చేసినటువంటి విధానం వల్ల అది గుర్తొచ్చి ఆగుతున్నానన్నాడు రావణుడు. హన్యామహం త్విమౌ పాపౌ శత్రుపక్ష ప్రశంసినో యది పూర్వోపకారైర్మే క్రోధో న మృదుతం వ్రజేతు. పూర్వంలో వీళ్ళు చేసినటువంటి ఉపకారం చేత నా కోపం తగ్గిపోయి గనక ఉండకపోతే, వీళ్ళు గతంలో చేసిన సేవ వల్ల శత్రుపక్షాన్ని ప్రశంసించి పొగిడి వాళ్ళ గొప్పతనాన్ని చెప్పినటువంటి వీళ్ళని చంపకుండా ఉంటాను, చంపకుండా ఉండొచ్చా అని అంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ తల ఉంచుకొని మౌనంగా ఉన్నారు. అపధ్వం సత నశ్యధ్వం సన్నికర్షాదితో మమ
నహి వాం హంతుమిచ్ఛామి స్మరామ్యుపకృతాని వాం హతావేవ కృతఘ్నౌ ద్వౌ మయి స్నేహపరాన్ముఖౌ. అరవవలసినటువంటి విధంగా ఒక స్థాయిలో అరిచాడు వాళ్ళని. ప్రాణాలు మిమ్మల్ని తీయలేదంతే, గతంలో మీరు చేసినటువంటి సేవ వల్ల. శత్రువుని నా ముందు పొగడటమే పెద్ద తప్పు. ఇక నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, దూరంగా ఉండి కనపడొద్దు నాకు అన్నాడు. కనపడకండి, నాకు కనపడ్డారా మీ ప్రాణాలు ఉండవన్నాడు. పూర్వం చేసినటువంటి ఉపకారం దాన్ని స్మరించుకొని దాన్ని గుర్తు చేసుకొని మిమ్మల్ని నేను చంపటం లేదంతే. నా మీద స్నేహం లేని కృతజ్ఞులైనటువంటి మీ ఇద్దరు చచ్చినట్లే ఈ క్షణం నుంచి అన్నాడు రాముడు. నా పైన ఏమాత్రం గౌరవం చూపక, రాజుని అనేటటువంటి గౌరవం లేక, ఇంత రాజ్యానికి రాజుని అందరినీ భయపెట్టినటువంటి నా పరాక్రమాన్ని తెలిసి కూడా మీరు శత్రువులు నా ముందు పొగిడినందుకు మీ ప్రాణాలు తీయాలి. కానీ మీ ఉపకారం గుర్తొచ్చి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నా, మీరు రాజు ముందు శత్రువుల్ని పొగడినందువల్ల కృతజ్ఞులయ్యారు. ఈ క్షణం నుంచి మీ ఇద్దరు చచ్చినట్టే, నా ముందు కనపడొద్దు, కనపడ్డారా మీ ప్రాణాలు తీసేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోను అన్నాడు. అపధ్వం సతనశ్యధ్వం సన్నికర్షాదితో మమ నహి మాం హంతుమిచ్ఛామి నహి వాం హంతుమిచ్ఛామి స్మరామ్యుపకృతాని వాం హతావేవ కృతఘ్నౌ ద్వౌ హతావేవ కృతఘ్నౌ ద్వౌ మయి స్నేహపరాన్ముఖౌ. మీరు గతంలో చేసినటువంటి సేవ ఉపకారం వల్ల దాన్ని నేను గుర్తు చేసుకొని మిమ్మల్ని క్షమించి వదిలిపెడుతున్నా, మీరు ఈ క్షణం నుంచి నా కంటి ముందు కనపడొద్దు, కనపడ్డారా ప్రాణాలు మీకు పోతాయన్నాడు. కృతజ్ఞులు గనక రాజు గురించి తెలిసి కూడా రాజుకి కష్టమైన మాటలు వినిపించి చెప్పినందువల్ల మీరు ఈ క్షణం నుంచి చచ్చినట్లు ఎప్పుడు అన్నాడు. ఏవముక్తౌ సవ్రీడౌ తౌ దృష్ట్వా సుఖసారణౌ రావణంజయ శబ్దేన ప్రతినంద్యాభినిశ్రుతౌ. రావణుడు అరిచినటువంటి, కోపంగా అరిచినటువంటి విధానానికి చాలా సిగ్గుపడ్డారు, బాధపడ్డారు. ఇదేమిటి, మనం ఏమైనా తప్పు చేశామా? రావణుడే కదా పంపించాడు, చూసి రమ్మన్నాడు, తెలుసుకొని రమ్మన్నాడు, వివరంగా చెప్పమన్నాడు. చెప్పిన విధంగా వెళ్ళాం, ఆకారాలు మార్చుకొని వెళ్ళాం, అంతా పరిశీలన చేశాం. మళ్ళీ ఉన్నది ఉన్నట్టుగా రావణుడికి చెప్పాం. చెబితే కోప్పడ్డాడే అని సిగ్గుపడ్డారు. సుఖసారను సిగ్గుపడుతూ రావణుని చూచి జయ శబ్దం చేయడం మొదలుపెట్టారు. రావణుడికి జయం కలుగుగాక, రావణుడికి జయం కలుగుగాక, రావణుడికి రావణ జయహో, రావణ జయహో అంటూ పలుకుతూ అక్కడి నుంచి జయ శబ్దం చేస్తూ రావణ జయహో, రావణ మహారాజా జయహో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోమన్నాడు వాళ్ళకు. అబ్రవీశ్చ దశగ్రీవః సమీపస్థం మహోదరం ఉపస్థాపయమే శీఘ్రం చారానితి నిశాచరః. బాగా బుసలు కొడుతూ ఉన్నాడు రావణుడు, ఆవేశంగా ఉన్నాడు, అటు ఇటు తల ఊపుతూ ఉన్నాడు. ఏమీ తోచటం లేదు, లోపల ఒక విధంగా భయం, అంతేకాకుండా పట్టలేనంత ఆగ్రహం వస్తుంది. అప్పుడు దగ్గరే ఉన్నాడు మహోదరుడు అనేటటువంటి
మంత్రి. గూఢచారుల్ని వెంటనే నా వద్దకు తీసుకునిరా అని మహోదరుడు అనేటటువంటి మంత్రికి చెప్పాడు. ఓ మహోదర, వెళ్ళి గూఢచారులను పట్టుకురాపో, నా దగ్గరికి తీసుకురా అన్నాడు. మహోదరస్తథోక్తస్తు శీఘ్రమాజ్ఞాపయచ్చారం తతశ్చారాః సంత్వదితాః ప్రాప్తాః పార్థివశాసనాత్ ఉపస్థితాః ప్రాంజలయో వర్ధయిత్వా జయాశిషః. ఇక మహోదరుడు లేచాడు సభలోంచి. వెంటనే వెళ్ళి గూఢచారులను ఆజ్ఞాపించాడు. ఏమయ్యా గూఢచారులారా, రాజు ఆజ్ఞ వచ్చింది, తొందరగా వచ్చేయండి. రాజుకు నమస్కరించి నిలబడండి, ఆయన్ని జయం పలకండి. జయ విజయీ భవ మహారాజా, జయ విజయీ భవ రావణ, జయ విజయీ భవ అని ఆ యొక్క గూఢచారులు అనుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆగ్రహంగా ఉన్నాడు. రావణుడికి జయం పలకాలి, రావణుడికి శుభం కలగాలి అంటూ గూఢచారులు రావడం జరిగింది. ఆశీర్వాద వాక్యాలు పలుకుతూ రావణ సభలోకి వచ్చారు వీళ్ళిద్దరు. మహోదరుడు చెప్పగానే దూతలు తానబ్రవీత్తతో వాక్యం రావణో రాక్షసాధిపః చరాన్ ప్రాత్యయికాన్ శూరాన్ ధీరాన్ విగత సాధ్వసాన్. విశ్వాసపాత్రులు రావణుడికి, శూరులు, ధీరులు, భయం లేని వాళ్ళు అయినటువంటి ఆ గూఢచారులు రావణుడు చాలా విశ్వాసపాత్రుడు. ఈ సుఖసారణులు కూడా విశ్వాసపాత్రులే. కాకపోతే వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ రావణుడికి గుండె మండిపోయేంత కోపం వచ్చింది. పట్టరానిటువంటి ఈర్ష్య, అసూయ బయలుదేరి ఆ వానరులు, మానవుడు నాపైకి యుద్ధానికి వస్తాడా, వాళ్ళ శక్తి, వాళ్ళ ఆయుష్ అంతా అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఈ సుఖసారుల్ని బాగా నిందించి చంపకుండా వదిలేసి మీరు ఎక్కడి నుంచి పోండి అన్నారు. ఇక వేరే దూతలు వచ్చారు. వాళ్ళు రావటంతోనే జయహో జయ విజయహో అనుకుంటూ వచ్చారు. విశ్వాసపాత్రులుగా నమస్కరిస్తున్నారు. సూర్యులే వీళ్ళు కూడా, ధైర్యం కలిగినటువంటి వాడు, భయం లేనటువంటి వాడు. వాళ్ళతో రావణుడు ఇలా చెబుతున్నాడు. ఇతో గచ్చతి రామస్య వ్యవసాయం పరీక్షితుం మంత్రేష్వభ్యంతరాయేస్య ప్రీత్యా తేన సమాగతాః. ఏమయ్యా దూతల్లారా, మీరు వెళ్ళి రాముడు ఏం ప్రయత్నం చేస్తున్నాడు, ఏం ఆలోచన చేస్తున్నాడో, లంక గురించి, నా గురించి, లంకా ధ్వంసం చేయాలనే ప్రయత్నంతో వచ్చాడు కదా, ఏం ఆలోచన చేస్తున్నాడు, ఏ ఆలోచన మనస్సులో ఉందో, అతను మనస్సులో ఉన్న దాన్ని ఎలా అక్కడ ప్రకటిస్తున్నాడు, వెళ్ళి ప్రేమ చేత ఎవరు అతని పక్షమందు ఉన్నారో పరీక్షించాలి. ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళి రాముడి పక్షాన ఎవరెవరున్నారు, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాడు రాముడు, ఎటువంటి ఆలోచనల్ని ఆచరణలో పెడుతున్నాడు, ఇవన్నీ తెలుసుకొని రండి అన్నాడు. సుఖసారణులకి చెప్పింది కూడా ఇదే. వీరులు ఎవరున్నారో తెలుసుకురమ్మని పంపించాడు. వీళ్ళకి అంతరంగంలో ఏముందో రాముడికి అని తెలుసుకొని రమ్మని వీళ్ళకి చెప్పాడు. కథం స్వపితి జాగర్తి కిమద్య చ కరిష్యతి విజ్ఞాయ నిపుణం సర్వమాగంతవ్యమశేషతః. రాముడు ఎట్లా నిద్రపోతున్నాడో చూడాలి, ఎట్లు మేలుకుంటున్నాడో గమనించండి, ఏం తింటున్నాడో గమనించండి, ఏం చేస్తున్నాడో గమనించండి, ఎప్పుడు ఏం చేస్తున్నాడో ఆలోచించండి, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనించండి. అన్ని విషయాలు బాగా తెలుసుకోండి. రాముడు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాడు, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడు, ఎలా నిద్రిస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎలాంటి ఆలోచనలు పంచుకుంటూ ఉన్నాడనే విషయాలన్నీ బాగా తెలుసుకొని నాకు వచ్చి చెప్పండి అన్నాడు. చారేణ విదిత శత్రు పండితై వసుధాధిపై యుద్ధే స్వల్పేన యత్నేన సమాసాద్య నిరస్వతే. బుద్ధిమంతులైనటువంటి రాజులు చారుల ద్వారా శత్రువుల గురించి తెలుసుకొనచో అతన్ని యుద్ధంలో స్వల్ప ప్రయత్నం చేత ఓడించవచ్చు. రాజులు యుద్ధం చేయాలి అన్నప్పుడు గూఢచారులను పంపించి శత్రువుల ఆలోచన, శత్రువులు ఏ ప్రయత్నం చేస్తున్నారు, ఎలాంటి ఆలోచన విధానాల్లో ఉన్నారో వాళ్ళ ద్వారా తెలుసుకొని గూఢచారుల ద్వారా అప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్తారు. మీరు ఆ సహకారం చేయాలి.
రాముడు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాడు, ఎలా నిద్రిస్తూ ఉన్నాడు, ఎలాంటి ఆలోచనలు పంచుకుంటూ ఉన్నాడు, మనస్సులో ఎలాంటి ఆలోచన ఉన్నది, ఇవన్నీ నాకు తెలుసుకొని మీరు వచ్చి చెప్పండి, అప్పుడు నేను యుద్ధానికి వెళతా అన్నాడు. ఇలా చెప్పగానే సంతోషించారు ఆ గూఢచారులు. అలాగే చేస్తాం మహారాజా అన్నారు ఆ గూఢచారులు ఇద్దరు కూడా అని పలికి శార్దూలుణ్ణి ముందు ఉంచుకొని ఆ రాక్షస రాజుకు ప్రదక్షిణం చేశారు. వీళ్ళిద్దరూ కూడా గూఢచారులు ఇద్దరు వచ్చారు. రాక్షస రాజుకి జయహో జయ విజయహో అనుకుంటూ రావణుడికి నమస్కారం చేశారు. అంతా మీరు చెప్పినట్టే చేస్తాం మహారాజా అన్నారు అని రాముడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయారు. వెంటనే ఆకాశంలోకి వెళ్ళి ఇక మిగిలినటువంటి శ్లోకాలు మనం రేపు పారాయణ చేసుకుందాం. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః వివ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరే పతేః భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భ్రాతృభిः సహ సీతయా నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైः సత్కృతాయాస్తు మంగళం కాయేన వాచా మనసైంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే ఏతత్ఫలం శ్రీమన్నారాయణార్పణమస్తు. రాజా రామచంద్ర ప్రభు కీ జై, సీతామాత కూ జై, లక్ష్మణస్వామి కీ జై, పవనసుత హనుమాన్ కీ జై, వాల్మీకి మహర్షి కీ జై, నారద మహర్షి కీ జై, బ్రహ్మదేవునకు జై, శ్రీమద్ రామాయణ గ్రంథరాజమునకు జై.